మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేర్పులు చేసిన అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జి మండల అభివృద్ధి అధికారి చిన్నారావు ఉపాధి హామీ ఏవో మహాలక్ష్మి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలం వ్యాప్తంగా జిల్లా డ్వామా పీడీ జోసఫ్ కుమార్ ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామ సభలు నేడు నిర్వహించారు. మండల ఇన్ఛార్జ్ అభివృద్ధి అధికారి జక్కం చిన్నారావు ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి ఆధ్వర్యంలో వివిధ పంచాయతీల్లో సచివాలయాల ప్రత్యేక అధికారి ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఈ వీరయ్య, ఈసీ రఘురామిరెడ్డి, మండల ఇన్ఛార్జ్ అభివృద్ధి అధికారి చిన్నారావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు గ్రామ సభల ప్రత్యేక అధికారులుగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరోలు సచివాలయంలో పంచాయతీ అభివృద్ధి అధికారిక జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జి మండల అభివృద్ధి అధికారి చెన్నారావు, ఉప సర్పంచ్ దర్శి రమణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చెన్నారావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చారని, వీక్షిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ వీబీజీ రామ్జీ చట్టం 2025ను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ చట్టం కింద మార్పులు చేశారని, దీని ప్రకారం ఇందులో పనిచేసే వారికి పని దినాలు 100 రోజుల నుండి 125 రోజుల వరకు పెంచడం జరిగిందని, అలాగే ఉపాధి హామీ కింద గతంలో కేంద్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించేది అని, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40% వేతనాలు పంచుకోవాలని సూచించినట్లు తెలిపారు. వ్యవసాయ సీజన్ సమయంలో విత్తనాలు నాటే దగ్గర నుంచి పంట కోత కోసే వరకు 60 రోజుల పాటు ఉపాధి పనులు తాత్కాలికంగా ఆపివేస్తారని తెలిపారు. అలాగే స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు, ఇందులో భాగంగా అన్ని గ్రామాలలో పరిశుభ్రత ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి జనార్దన్ రెడ్డి, సచివాలయంలోని అన్ని శాఖల ఉద్యోగులు, వెలుగు వివోఏలు, గ్రామ ప్రజలు ఇతరులు పాల్గొన్నారు. ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించమని ఆదేశించున్నారు. వారి ఆదేశముల మేరకు మన కొమరోలు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రత్యేక గ్రామ సభలను ఏర్పాటు చేసి, ఆ గ్రామ సభలకు ఒక్కొక్కరిని మన స్పెషల్ ఆఫీసర్స్గా మన మండల స్థాయి అధికారులను వేసి నిర్వహించడమైనది. కేంద్ర ప్రభుత్వం వారు మహాత్మా గాంధీజీ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు వీబీజీ రామ్జీగా పేరు మార్పు చేసి ఉన్నారు. ఈ మార్పు చేసిన విషయమును ప్రజలకు తెలియజేయవలసిందిగా ఆదేశించున్నారు. గతంలో ఈ పని దినాలు 100 రోజులు మాత్రమే ఉండేటివి, కానీ ఇప్పుడు 125 రోజులకు పెంచడమైనది. అట్లాగే కూలీ అనకుండా వీళ్ళను కార్మికులుగా పిలవలసిందిగా దీంట్లో ఆదేశించున్నారు. అలాగే దీంట్లో వచ్చిన మార్పులన్నిటినూ మన ఉపాధి హామీ సిబ్బంది టీఏలు, ఈసీలు మరియు ఎఫ్ఏలు అందరూ కూడా హాజరై ప్రజలకు పూర్తిగా వివరించి తెలియజేయవలసిందిగా ఆదేశించున్నారు. అలాగే గ్రామ సభలు నిర్వహించి తెలియజేసేయడమైనది ఉన్నాము. ఈ వివరాలన్నీ కూడా ఈ గ్రామ సభల ద్వారా ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించవలసిందిగా తెలిపినాము. మన మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో ఈ గ్రామ సభలు భారీ ఎత్తున నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడమైనది.